హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను పొటాటో చిప్స్ చేయబోతున్నానండి. పిల్లల కోసం మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉండే పొటాటో చిప్స్ అండి. వీటిని స్నాక్ లాగా తీసుకోవచ్చు, అలాగే సాంబార్ ఏదైనా చేసినప్పుడు వేయించుకొని కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు 2 నిమిషాల్లో వేయించి తీసుకోవచ్చండి. ప్రాసెస్లోకి వెళ్దామా. పెద్ద సైజు బంగాళదుంపలను తీసుకోవాలండి. నేనైతే 2 కేజీలు తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. పీలర్తో బంగాళదుంపల పొట్టంతా తీసేయాలండి. పై తొక్కంతా తీసేసి వాటర్లో వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని స్లైసర్ యూజ్ చేసి స్లైసెస్లా కట్ చేయాలండి. నేనైతే డైరెక్ట్గా స్లైసర్ని గిన్నెలో పెట్టి స్లైస్ చేస్తున్నానండి. ఇలా అయితే ముక్కలు మనకి వాటర్లోనే పడతాయి, సో బ్లాక్గా అయిపోవు అనమాట. ఒకవేళ బయట చేసినా పర్వాలేదు, మీరు స్లైస్ చేసిన వెంటనే వాటర్లో వేసేయాలండి. ఇలా మనం తీసుకున్న దుంపలన్నీ స్లైస్ చేసేసి వాటర్తో 1-2 సార్లు కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగి పెట్టుకున్న బంగాళదుంప స్లైసెస్ని హాట్ వాటర్లో 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి అండి. ఈ 10-15 నిమిషాలు అనే టైం అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. టైం ఇంపార్టెంట్ కాదు, ముక్క ఒకసారి పట్టుకొని ఉడికిందా లేదా చూసుకోవాలి అనమాట. సరిగ్గా ఉడకకపోతే తర్వాత చిప్స్ అన్నీ బ్లాక్గా అయిపోతాయండి. ఇలా వేడి నీళ్ళలో వేసి ఉడికించేటప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక్క 10 నిమిషాలకి ముక్కను పట్టుకొని చూస్తే కొంచెం మెత్తబడుతుందండి, ఉడికిపోతుంది అనమాట. ఉడికిన వాటిని వేడి నీళ్ళ నుంచి డ్రైన్ చేసుకోవాలండి. స్ట్రైనర్ కానీ లేదంటే చిల్లులు గరిటెలు కానీ ఏమైనా పట్టి మొత్తం వాటర్ని స్ట్రెయిన్ చేసేయాలండి. లేదు అంటే ముక్క ఎక్కువ ఉడికిపోతుంది. వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఎండలో వేసుకోవాలండి. ఒక కాటన్ చీర మీద కానీ లేదు అంటే కవర్ పైన వేసుకోవచ్చండి. నేనైతే కాటన్ చీర పైన వేసానండి. ఇవి మనకి పూర్తిగా ఎండడానికి 2-3 రోజులు సరిపోతుందండి. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదండి, చూడండి 2 రోజులకి ఎంత చక్కగా ఎండిపోయినాయో. వీటిని ఇలా తీసుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవడమేనండి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆయిల్లో వేయించుకొని తీసుకోవడమేనండి. వీటిని వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అది హై ఫ్లేమ్ మీద ఉండి వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి అసలు మన పొటాటో చిప్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.